బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలా మంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబర్చడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుపడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడి పశువుగా అంది రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి పెయ్య దూడలే రేపటి పాడి పశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్య దూడల సంరక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. మొదటి 3-4 మాసాల వయసు అత్యంత కీలకమైనది కాబట్టి శాస్త్రీయంగా చేపట్టే దూడల పోషణ మందవృద్ధికి నాంది. ఆరోగ్యవంతమైన లేగదూడల పెంపకం డైరీ అభివృద్ధికి పునాది లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సత్యాన్ని గమనించని చాలా మంది రైతులు పాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత పశువుల మేపు భారమై కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి లేక అనతి కాలంలోనే డైరీలను మూసివేస్తున్నారు. ముఖ్యంగా దూడల పెంపకంపై ఉన్న నిర్లక్ష్యం వల్ల ఏటా 20-30% పైగా మరణాలు సంభవిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పాడి పరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడడమే తప్ప దూరదృష్టి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మేలుజాతి లేగదూడల సంరక్షణకు పాడి గేదెలు లేదా ఆవులు చూడితో ఉన్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని పుట్టిన ఏడాదిన్నర వరకు సంరక్షించగలిగితే 2వ ఏట చూడి కట్టి పాడి పశువుగా అందివస్తుంది. లేగదూడల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు మండల పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి బసవశంకర్రావు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏటా 30% లేగదూడలు ఈ యాజమాన్య పద్ధతులు సరైన పాటించడం వల్ల చనిపోతూ ఉంటాయి. మరి పడదూడల్లో మరి 30% మరణాలు ఉన్నట్టే మరి రైతుకి పూర్తిగా ఆర్థికంగా నష్టపోతాడు. సో వీటన్నిటిని అధిగమించాలంటే మరి కొంత యాజమాన్య పద్ధతులు పాటించాలన్నమాట లేగదూడల్లో. ఆ లేగదూడల్లో వచ్చే వ్యాధుల విషయానికి వచ్చినట్టయితే మొట్టమొదటి మనకి ఏలికి పాములు. దూడల్లో నట్టల బెడద అనేది తల్లి గర్భంలో ఉండగానే ఈ యొక్క ఏలికి పాములు అనేది మనకి దూడకి ఏర్పడతాయి అన్నమాట. ఆ తల్లి గర్భంలో నుంచి ఈనిన తర్వాత దూడ బయటకు వచ్చిన తర్వాత ఆ 10-15 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా దూడలకు ఈ యొక్క నట్టల నివారణ మందులు తాపించాలన్నమాట. లేకపోతే ఈ యొక్క దూడ ఏదైతే ఉందో నట్టలతో బాధపడుతున్న దూడ ఏదైతే ఉందో ఆ దూడ ఆ యొక్క చర్మం బిరుసుగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు లెక్కపరుచుకొని ఉంటాయి. పొట్ట ఏదైతే ఉందో పొట్ట కిందకి వేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా తెల్లగా విరోచనాలు అవుతూ ఉంటాయి. దీంతోపాటు రోజు రోజుకి దాని యొక్క ఎదుగుదలలో కూడా బాగా మనకి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అశ్రద్ధ చేసినట్లయితే దీనికి ఒక రకమైన శరీరం నుంచి విష పదార్థాలు రిలీజ్ అయ్యి ఒక ఫిట్స్ మాదిరిగా అంటే మనకి మూర్ఛ రోగం వచ్చినట్టు దూడలు పడుకొని కాళ్ళు గిలగల కొట్టుకొని చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పుట్టిన ప్రతి దూడకి కూడా విధిగా పశుపోషకుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా విధిగా 10-15 రోజుల లోపల ఏలికి పాముల నివారణ మందులు తాగించాలి. ఆ తర్వాత ప్రతి 21 రోజులకి ఒకసారి కూడా ఏలికి పాముల మందుని 3 నెలల వయసు వచ్చే వరకు కానీ తాగించినట్లయితే మనం ఈ నట్టల నివారణ నుంచి నట్టలు ఏదైతే ఉండేవో వాటి నుంచి మనం బారి నుంచి మనం దూడల్ని కాపాడుకోవచ్చు. దీంతోపాటు తెల్ల విరోచనాలు. సాధారణంగా దూడల్లో తెల్ల విరోచనాలు అనేది మరి పాలు ఒక దూడకి సరాసరి దాని యొక్క శరీర బరువులో 1/10 వంతు పాలు తాగించాలి. అంటే ఒక 25 కేజీలు ఉన్న దూడకి 2.5 లీటర్ల పాలు మనం రోజు దానికి త్రాగించాలి. కొన్ని సందర్భాల్లో రైతులు ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో పాలు త్రాగించడం వల్ల ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ దూడల్లో ముఖ్యంగా పుట్టిన 20-25 రోజుల లోపల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన దూడల్లో తెల్లగా విరోచనాలు, బాగా దుర్గంధంతో కూడిన విరోచనాలు అవ్వటం, మరి పాలు తాగకుండా మెత్తగా ఉండడం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క దూడలు చనిపోయే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇంకో విషయానికి వచ్చినట్టయితే మనకి ఏదైతే పాలు పొదుగుతో మనం పాలు పిండేటప్పుడు తల్లి యొక్క చన్ను మరి ఆ పొదుగుని కానీ మనం పొటాషియం పరమాంగనేట్ కానీ అదేవిధంగా మనకి యాంటీబయాటిక్ లిక్విడ్తో కానీ యాంటీసెప్టిక్ లిక్విడ్తో కానీ మనం క్లీన్ చేసినట్టయితే మరి ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఈకోలై అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ దూడలకి ఈ తెల్లపారుడు అనే వ్యాధి సోకుతుందన్నమాట. సో అలాంటివి రాకుండా నివారణ చేసుకోవాలంటే మనకి ఈ పొదుగు ఏదైతే ఉందో ఆ పొదుగుని
పాలు పిండిన తర్వాత పాలు పిండక ముందు మనం పొటాషియం పర్మాంగనేట్ ద్రావంతో మనం కానీ డిప్పింగ్ చేసినట్లయితే ఈకోలై అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఈ తెల్ల విరోచనాల వ్యాధి నుంచి మనం దూడలను కాపాడుకోవచ్చు. మరలా మరి మొదటి 3 రోజులు పుట్టిన తర్వాత మొదటి 3 రోజులు ఏదైతే ఉందో ఆ 3 రోజులు జున్ను పాలు కానీ మనం దూడకు కానీ తాపించినట్లయితే మనకి ఈ తెల్ల విరోచనాల యొక్క వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. తద్వారా మన దూడలు బాగా బలంగా పెరిగి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. గర్భంలో ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చే వ్యాధుల్లో వచ్చి మనకి బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి ఒకటి ఉంటుంది. అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి, పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి అన్నమాట. సో ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి అనేది మనకి ఎక్కువగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, వ్యాధిగ్రస్తమైన ఆబోతులు ఏదైతే ఉందో మన పాడి పశువులు మనకు ఎదగా ఉన్నప్పుడు మనం ఆబోతుల ద్వారా మనం వాటిని దాటిస్తాం. ఆ బ్రూసెల్లోసిస్ వ్యాధితో సోకిన ఆబోతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉన్న యొక్క పశువులను దాటినప్పుడు తద్వారా మనకు ఆ వీర్య కణాల ద్వారా మనకి ఈ బ్రూసెల్లా వ్యాధి ఆ పాడి పశువులకు వచ్చి పాడి పశువులు మరి సూడు నిలబడిన తర్వాత సూడు మీద చివరి 3 నెలలు ఏదైతే ఉందో 7, 8, 9 నెలల్లో గర్భం ధరించిన 7 నెలల్లో మనకి ఇసుకపోయే ప్రమాదం ఉంది. మరి చివరి 7, 8, 9, 10 మాసాల్లో కానీ ఇసుకుపోయినట్లయితే మనం ప్రాథమికంగా బ్రూసెల్లోసిస్ వ్యాధిలో మనం బాధపడుతుందని చెప్పి గుర్తించవచ్చు. అదే మనం కానీ ఆబోతులను కానీ గమనించినట్లయితే కీళ్ళవాపు, వృషణాల వాపు, పుట్టిన దూడలు వెంటనే చనిపోవటం, ఆ తర్వాత ఆ యొక్క పాడి పశువు ఏదైతే మాయ వేయకపోవటం, మాయల నుంచి కూడా కొంత రకమైన దుర్గంధం ఉండటం, ఇవన్నీ కూడా మనం ప్రాథమికంగా గమనించవచ్చు. వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టి తద్వారా ఈ బ్రూసెల్లా వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.